కాంజీ వడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, కారం, ధనియాలు, ఆయిల్, ఆవాల పొడి, ఉప్పు, పెరుగు, టమాటాలు, వెల్లుల్లి, కొత్తిమీర. కాంజీ వడ తయారు చేసే విధానం: ముందుగా రాత్రంతా నానబెట్టుకున్న 500 గ్రాముల పెసరపప్పులో ధనియాలు వేసి గట్టిగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఇంగువ, ధనియాలు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొత్తిమీర తురుము, కొంచెం సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కాంజీ కోసం ఒక బౌల్లో నీళ్లు తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆవాల పిండి, కొంచెం ఉప్పు వేసి నీళ్లను గోరువెచ్చగా చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో 4 స్పూన్ల పెరుగు వేసుకొని కాంజీ రెడీ చేసుకోవాలి. ఇందాక కలిపెట్టుకున్న పిండిని వడలుగా చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వడల్ని కాంజీలో వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు కాంజీ వడ కాంబినేషన్ కి ముందుగా 4-5 టమాటా ముక్కలు, తగినంత కారం, పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని కాంజీ వడతో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హోలీ స్పెషల్ కాంజీ వడ, దాని కాంబినేషన్ టొమాటో గార్లిక్ పచ్చడి రెడీ.